హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మనము శారీ కుచ్చులు ఎలా పోసుకోవాలో చూద్దాము. దీనికి కావాల్సిన మెటీరియల్స్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి గోల్డ్ బీడ్స్, ఇవి వచ్చేసి షుగర్ బీడ్స్, ఇవి వచ్చేసి వైట్ బీడ్స్, నెక్స్ట్ ఇవి వచ్చేసి బెల్ బీడ్స్ అంటారు. ఈ బెల్ బీడ్స్లో మనకి డిఫరెంట్ స్టైల్స్లో వస్తుంది. ఫ్లవర్ బీడ్స్ అలా డిఫరెంట్గా వస్తుంది. ఇవి కూడా ఈ వైట్ బీడ్స్ అనేవి డిఫరెంట్ కలర్స్లో వస్తుంది. మనకి ఏ కలర్ అయితే మన శారీ ఉంటుందో ఆ కలర్ని బట్టి మనం చూస్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి బెల్ బీట్ అంటారు. ఇది వచ్చేసి రింగ్ బీట్ ఫ్రెండ్స్. ఇది రింగ్లా ఉంటుంది కాబట్టి రింగ్ బీట్స్ అంటారు. నెక్స్ట్ సిల్క్ థ్రెడ్స్, మన శారీ ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ని బట్టి మనం ఈ థ్రెడ్స్ని చూస్ చేసుకొని పర్చేస్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సిజర్ అనేది మస్ట్ అండ్ షుడ్. నెక్స్ట్ వచ్చేసి ఈ అట్ట ముక్కలు ఇవి పీసెస్గా కట్ చేసుకొని స్మాల్ పీస్ ఒకటి బిగ్ పీస్ ఒకటి తీసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ పూసల్ని ఎలా ఎంటర్ చేసుకోవాలో చూద్దాము. మెయిన్గా మనకి నిడిల్ కావాలి. చిన్న నిడిల్ ఒకటి తీసుకొని థ్రెడ్ ఎంటర్ చేయండి. మనం ఏ థ్రెడ్ అయితే తీసుకుంటామో ఆ థ్రెడ్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఆ చిన్న బీడ్స్ని కూడా షుగర్ బీడ్స్ని కూడా యాడ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మేము వీడియోలో చూపిస్తున్న విధంగా ఎలా ఎంటర్ చేసుకోవాలో చూసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, సేమ్ ఇలా చూపిస్తున్నట్టే నిడిల్లోకి మనం ఎంటర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఎంటర్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఎలా ఎంటర్ అయిందో ఒకసారి చూసేద్దాం. ఇది కూడా ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇట్లా ఎంటర్ చేసుకోవాలి ఈ షుగర్ బీడ్స్ని. నెక్స్ట్ మనం తీసుకున్న అట్ట ముక్కను తీసుకుందాం. మేమైతే షాప్కి వెళ్ళేసి దీని కాస్ట్ అడగడానికని మేము కుచ్చులు వేయించుకోవడానికని వెళ్ళాము. వాళ్ళైతే మాకు శారీకి ఈచ్ శారీకి వచ్చేసి 400 అవుతుంది అనేసి అన్నారు. ఒకసారి మేము ట్రై చేద్దాం అనేసి మా పిన్ని వాళ్ళు ఇద్దరం కలిసి వెళ్ళాము. మా పిన్ని ఒకసారి ట్రై చేద్దాం అనేసి ట్రై చేసింది ఫ్రెండ్స్. చాలా చక్కగా వచ్చేసింది. సో మీతో షేర్ చేసుకుందామని వీడియో తీశాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా చుట్టేయాలి. 50 ఆ 60 టైమ్స్ మనకి థిక్నెస్ని బట్టి మన కుర్చీ థిక్గా రావాలి అంటే మనం 100 టైమ్స్ అయినా చుట్టేసుకోవచ్చు. లేదు నార్మల్గా చాలు అనుకుంటే 15 టైమ్స్ ఫ్రెండ్స్ చుట్టేయండి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా. మనం చుట్టేటప్పుడు ఒక్కొక్క బీట్ని ఒక్కొక్క ప్లేస్లో వదులుతూ ఉండాలి. ఎందుకంటే ఆ ప్లేస్లో అది ఫిక్స్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, అలా చుట్టేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టేసుకోవాలి. నెక్స్ట్ నైఫ్ తీసుకొని కట్ చేసుకోండి ఫ్రెండ్స్. చుట్టేసి మనం బయట 400 ఒక్క శారీకి వస్తుంది. అదే 400 పెట్టి మెటీరియల్స్ అన్నీ తెచ్చుకుంటే మనం బోల్డ్ అన్ని శారీస్కి అలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనీ సేవ్ అవుతుంది. నెక్స్ట్ వర్క్ కూడా మనకు తెలిసినట్లు ఉంటుంది. ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మన శారీకి మనమే కుచ్చులు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనీ సేవ్ అవుతుంది. ప్లస్ హౌస్ వైఫ్కి వచ్చేసి టైం సేవ్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చుట్టేసుకోవాలి. నెక్స్ట్ దాన్ని ఎలా బయటికి తీయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం బెండ్ చేసేసి అట్టని కొంచెం బెండ్ చేయండి. బెండ్ చేసి చిన్నగా లాగేయండి.
ఓకే ఫ్రెండ్స్, తీసిన దాన్ని మనం ఎలా చుట్టుకొని ముడేసుకోవాలో చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, సేమ్ ఈ విధంగా మనం బీడ్స్ యాడ్ చేయడం వల్ల చాలా లుక్ అట్రాక్షన్గాను కలర్ఫుల్గాను కనిపిస్తుంది. మేమైతే ఇక్కడ గోల్డ్ షుగర్ బీడ్స్ తీసుకున్నాము. మీ శారీ ఏ కలర్ అయితే మీరు ఆ బీడ్స్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. గోల్డే తీసుకోవాలనేం లేదు, మీకు నచ్చిన బీడ్స్ మీ శారీకి కాంబినేషన్ బట్టి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది చాలా ఈజీగా ముడేయచ్చు. చాలామందికి పూలు మాల కట్టడం వచ్చు కదా, అదేవిధంగా 2 సార్లు చుట్టేసుకొని మనం ఏదైతే ముడి వేయాలనుకుంటున్నామో దాన్ని పెట్టి లాగితే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మనకి థిక్గా రావాలి అనుకుంటే మనం ఆ చుట్లు చుట్టేటప్పుడు కొంచెం ఎక్కువ థ్రెడ్ని చుట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రెండ్స్. నెక్స్ట్ మన పట్టు శారీస్కి అయితే మనము 2 కలర్స్ కాంబినేషన్ వస్తుంది. పట్టు ఒక కలర్, శారీ ఒక కలర్ వస్తుంది కదా. అలా వచ్చినప్పుడు మనం 2 కలర్స్ యాడ్ చేసుకోవాలి కాబట్టి మనం తీసుకున్న అట్ట ముక్కలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అందులో చిన్నదాంతో ఒకటి చేయండి, పెద్ద దాంతో ఒకటి చేయండి ఫ్రెండ్స్. ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా, చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చిన్నవి తీసుకోండి. ఇందాక వచ్చేసి మనం బిగ్ సైజ్ తీసుకున్నాం, ఇప్పుడు స్మాల్ సైజు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మేమైతే ఆల్రెడీ చేసేసి పెట్టేసుకున్నాము, మీకు చూపించాలనేసి మళ్ళీ ప్రిపేర్ చేసాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం స్మాల్ సైజ్ చేసుకున్నది, బిగ్ సైజ్ చేసుకున్నది. ఈ పింక్ వచ్చేసి స్మాల్. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి దీన్ని ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఎలా స్టిచ్ చేసుకుందామో చూసేద్దాం. చూడండి, మనం ఏదైతే చేసామో థ్రెడ్ని దాని మధ్యలో నుంచి లాగాలి. ఇదిగో చూపించిన విధంగా వీడియోలో. ఒక్కొక్కసారి చిక్కులు పడుతూ ఉంటుంది, టెన్షన్ ఏం పడకండి, స్మూత్గా లాగేస్తే వస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసింది చూడండి, టెన్షన్ ఏం పడొద్దు, వచ్చేస్తుంది. మేము కూడా ఇది సెకండ్ టైం చేయడం. సో ఓకే ఫ్రెండ్స్, ఇలా యాడ్ చేసుకోవాలి. మనం ఇందాక బెల్ బిట్ చూసాం కదా, ఆ బెల్ బిట్ యాడ్ చేయాలి. నెక్స్ట్ రింగ్ బిట్ యాడ్ చేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ రింగ్ బిట్ని యాడ్ చేయండి. నెక్స్ట్ ఇవి వచ్చేసి డ్రాప్ బీట్స్ అంటాము. చూడండి ఫ్రెండ్స్, డ్రాప్ బీట్ ఆ రింగ్ లోపలికి వెళ్ళాలి, వీడియోలో చూపించిన విధంగా. రింగ్లో నుంచి ఆ హోల్ ఉంటుంది, స్మాల్ హోల్ ఒకటి, ఆ హోల్లోకి లాగితే అది అనేది మన మిడిల్లోకి ఉండిపోతుంది. నెక్స్ట్ వైట్ బీట్ చూడండి ఫ్రెండ్స్ ఎలా యూజ్ చేస్తున్నామో. చూడండి ఫ్రెండ్స్, ఇలా వైట్ బీట్ కూడా ఇలా యాడ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ మనం ఏం యాడ్ చేసామంటే
స్మాల్ పీస్ తీసుకొని థ్రెడ్ చుట్టేసాము. నెక్స్ట్ ఏదైతే మనకి ఆపోజిట్ కలర్ పళ్ళు కలర్ ఉంటుందో దానికి ఇంకోటి స్మాల్ పీస్ బిగ్ పీస్ తీసుకొని చుట్టేసుకున్నాము. సో ఒకటి స్మాల్గా ఒకటి బిగ్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చిన దానికి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి ఈ బెల్ బీట్ని యాడ్ చేసాము. బెల్ బీట్ తర్వాత రింగ్ బీట్ యాడ్ చేయాలి. రింగ్ బీట్ యాడ్ చేసినప్పుడు రింగ్కి ఎడ్జెస్లో స్మాల్ హోల్స్ ఉంటాయి ఫ్రంట్ బ్యాక్. సో అందులో నుంచి మనం థ్రెడ్ని తీయాలి నీడిల్ పెట్టేసి. నెక్స్ట్ వైట్ బీట్ యాడ్ చేసుకోవాలి. ఫినిషింగ్ మనకి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, లుకింగ్ నైస్. ఈ విధంగా ఉంటుంది. సో దీన్ని మనకి శారీ పళ్ళుకి మనం ఎలా స్టిచ్ చేయాలో చూసేద్దాం. బ్యాక్ సైడ్ నుంచి లాగండి. నెక్స్ట్ మనకి వైట్ బీట్ ఉంటుంది కదా, వైట్ బీట్ హోల్లో నుంచి మనం ఏదైతే రింగ్లో పెట్టామో డ్రాప్ బీట్ అందులోకి మనం నిడిల్ తీసుకొని లాగాలి ఫ్రెండ్స్. చూడండి చూపించిన విధంగా అలా 2-3 టైమ్స్ టోటల్గా మనం ఏమైతే యాడ్ చేసామో, ఎందుకంటే ఫిట్నెస్ కోసం అవి జారిపోకుండా స్టిఫ్గా ఉండడం కోసం మనము రింగ్లో నుంచి డ్రాప్ బీట్లో నుంచి బెల్ బీట్లోకి మనం నీడిల్ అయితే తీసి థ్రెడ్తో కొడుతున్నాం ఫ్రెండ్స్. చూడండి. నెక్స్ట్ ఎట్లా అయితే మనం బ్యాక్ నుంచి వచ్చామో ఫ్రంట్ నుంచి కూడా సేమ్ అంతే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. చూడండి, చిక్కులు లేకుండా అవన్నీ థ్రెడ్స్ కాబట్టి అన్నీ కలిసిపోతూ ఉంటాయి. సపరేట్ చేసుకుంటూ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అలా రింగ్లో నుంచి డ్రాప్ బైట్ నుంచి ఎలా బయటకు వచ్చేసిందో చూడండి. అలా మనం స్టిఫ్గా ఉండడం కోసం 2 or 3 టైమ్స్ అలా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఆ వేస్ట్ థ్రెడ్ని కట్ చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్గా ఫైనల్గా మనం వేసిన కుచ్చు ఎలా వచ్చిందో చూడండి. చాలా స్టిఫ్గా ఉంది చూడండి. అంతే ఫ్రెండ్స్. మీకు ఈ కుచ్చులు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే ఈ కుర్చీలు కొట్టడంలో మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే కామెంట్ చేయడం మర్చిపోకండి. చూడండి ఫ్రెండ్స్, మేము ప్రీవియస్సే ఆల్రెడీ చేసి పెట్టుకున్నాము. ఇందాక మీతో డిస్కస్ చేశాను కదా. చూడండి ఫ్రెండ్స్, మనం ఇవే బయట చేయించుకోవాలంటే 400, 350 అలా పడుతుంది. సో ఆ 350 పడితే మనకి లాట్ ఆఫ్ మెటీరియల్స్ని మనం పర్చేస్ చేసుకొని మనకి నచ్చినట్లుగా మనం స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. స్టార్టింగ్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇంట్లో డైలీ వేర్కి మీరు స్టిచ్ చేసుకోండి. తర్వాత మంచిగా శారీస్తో స్టిచ్ చేసుకోండి. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఈ శారీకి కూడా మేము పోసేసుకున్నాము. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పోసేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మంగళగిరి శారీ. నెక్స్ట్ ఇది వచ్చేసి మంగళగిరి డిజిటల్ శారీ. ఈ 2 శారీస్ మీకు ఎంత కాస్ట్ పడిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మాకైతే 2600. మీ దగ్గర ఎంత కాస్ట్ పడిందో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది కూడా పోసాము. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే స్టార్టింగ్లో వేసాము. అంత పర్ఫెక్ట్గా రాలేదు అని మేమైతే అనుకుంటున్నాము. కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బీ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.